యుద్ధ విమానాల్లో రాఫేల్కి తిరుగులేదు. మొన్న జరిగినటువంటి ఈ యొక్క పాకిస్తాన్ ఇండియా యొక్క యుద్ధంలో రాఫేల్ పాత్ర మనం మర్చిపోలేం. ఏదేమైనా సరే అక్కడ మనకి కొంత ఇన్కన్వీనియన్స్ ఫీల్ అయ్యాం. ఎందుకంటే దానికి కావాల్సిన కోడ్ వాళ్ళు మనకి ఇవ్వలేదు. ఆ కోడ్ కనుక ఇచ్చుంటే మనం చక్కగా మన యొక్క బ్రహ్మోస్ లాంటి మిస్సెస్ని ఇంకా బాగా వాడుకునేవాళ్ళం. కానీ ఏదేమైనా సరే అప్పటికి ఇవ్వకపోయినప్పటికీ తర్వాత ఫ్రాన్స్ ప్రధానమంత్రి జాగ్రత్తగా ఆలోచించాడు. ఇప్పుడు అమెరికాని నమ్ముకొని మునిగిపోయే కన్నా కూడా భారతదేశంతో చెలిమి చేస్తే, స్నేహంతో మనం ముందుకు వెళ్తే మన దేశ అభివృద్ధి కూడా బాగుంటుంది. ఎందుకంటే ఫ్రాన్స్ కూడా చాలా దీనస్థితిలో ఉంది. ఆర్థిక వ్యవస్థ ఎప్పుడైనా మునిగిపోయేటట్టుంది. ఎందుకంటే నాటో దేశాల్లో ఒక దేశమైన ఈ యొక్క ఫ్రాన్స్ అక్కడ పాకిస్తాన్ రష్యాకి వ్యతిరేకంగా ఫండింగ్ చేసి 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 వాళ్ళకి ఆర్థిక మొత్తం వాళ్ళ ఖజానా మొత్తం దివాలా తీసింది. ఓ పక్కమ్మ ప్రజలంతా కూడా మాకు యుద్ధం వద్దు, మీరు సప్లై చేయకండి, వాళ్ళకి ఏ సహాయం చేయకండి అని నినాదాలు చేస్తూ రోడ్డు మీదకి వచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో మనకి భారతదేశం స్నేహం కావాలి. భారతదేశం ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలం. మన ఆర్థిక స్థితి అభివృద్ధి చెందాలంటే, దానికి మన ఆర్థిక వ్యవస్థని చక్కని మార్గంలో పెట్టుకోవాలంటే భారతదేశమే మనకి ఆల్టర్నేటివ్. దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ ఫర్ భారత్ అనేది గట్టిగా నమ్మి మాత్రమే ఫ్రాన్స్ ఈ రోజున ఆ కోడ్లు మనకి ఇవ్వడానికి ఇష్టపడింది. అంతేకాదు దానికి కావాల్సిన ముఖ్యమైన టైలు లాంటివి అనేకమైన విడిభాగాలు మన దేశంలో తయారు చేయడానికి ఇష్టపడింది. దానికి కావాల్సినటువంటి ఇది ఏర్పాట్లు కూడా చకచకా జరిగిపోతున్నాయి. చూసారా, భారతదేశంలో మనకి శత్రువుగా ఉంటూ కూడా మనకి అభివృద్ధిని చూసి వీళ్ళతో శత్రుత్వం కన్నా కూడా మిత్రత్వమే మేలు అని ముందుకు వస్తున్నాయి దేశాలు, ప్రత్యేకంగా ఫ్రాన్స్. ఎందుకంటే నాటో దేశాల్లో మనకి ముఖ్యంగా ఫ్రాన్స్ ఒకటి, జర్మనీ ఒకటి, రెండు బలమైన దేశాలు. ఇంగ్లాండ్ అది ఎప్పుడో దివాలా తీసిన దేశం. ఎందుకంటే దాన్ని ఎవరు కేర్ చేసే స్థితిలో లేరు. అక్కడ ఆర్మీ కూడా చాలా వీక్. వాళ్ళకి ఉంది అంటే కొద్దిగా నామక బలం, అందుకు తప్పించి ఇంకేమీ లేదు. ఆర్థిక స్థితి దివాలా కోరుతనం. మరి ఇప్పుడు ఉన్న రెండు రాజ్యాల్లో ఫ్రాన్స్, జర్మనీ కూడా మన దగ్గరించి అయ్యా బాబు మీరు తుపాకీలు ఉంటే ఇవన్నీ మా దగ్గర కనీసం తుపాకీలు కూడా లేవు, వాటి గుళ్ళు కూడా లేవు అని చెప్పి మన మధ్య మన భారతదేశానికి వచ్చి అవన్నీ తీసుకెళ్లారు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఫ్రాన్స్ మనకి ఎందుకు చేసుకుందంటే మన యొక్క సత్తా తెలుసుకొని, మన దేశంలో ఉన్న యువశక్తిని చూసుకొని, మన దేశంలో ఉన్న మేధాశక్తిని చూసుకొని వాళ్ళు ముందుకు వచ్చారని తెప్పించి ఏదో మన మీద జాలితో కాదు. కాబట్టి మన దేశం అభివృద్ధి చెందాలంటే మన యువత బాగా అభివృద్ధి చెందాలి. వాళ్ళు కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవాలి, వాళ్ళ యొక్క మేధాశక్తిని నిరూపించుకోవాలి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ని పెంచుకోవాలి. ఇవన్నీ చేసినప్పుడు ప్రపంచం మన కాళ్ళ ముంద ఉండక తప్పదు. మరి అలాంటి స్థితిలో భారతదేశం త్వరలో ఒక అగ్రదేశంగా నిలబడుతుందని ఆశిస్తున్నాం. మీ ఎన్ రామ్జీ, సీనియర్ జర్నలిస్ట్, గుడిగట్ల టీవీ9. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి, షేర్ చేయండి, లైక్ చేయండి.